బీబీఏ రాడ్ రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బీబీఏ కోర్స్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. 2026లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం బీబీఏ గురించి సమ్ ఇంట్రడక్షన్, అంటే బీబీఏ ఎలా ఉంటుంది, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బీబీఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సూట్ అవుతుందంటే, సో మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మేనేజ్మెంట్, మార్కెటింగ్, సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ ఇది బీబీఏ అనేది సూట్ అవుతూ ఉంటుంది. సో బీబీఏలో మనం జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 10th ప్లస్ ఇంటర్ అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఎవరైనా పర్వాలేదు, బీబీఏలో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు కార్పొరేట్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ దీంట్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మనకి బీబీఏలో మనకి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే మేనేజ్మెంట్, అకౌంటింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఎకనామిక్స్, సో లీగల్ ఎథిక్స్, కమ్యూనికేషన్స్ ఇలాంటివి అయితే ఉంటూ ఉంటాయి. సో తర్వాత వచ్చేటప్పటికి బీబీఏ కెరీర్ ఆప్షన్స్ మనం మాట్లాడుకుంటున్నట్టయితే, సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్టు, సో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ మేనేజరు, తర్వాత టెలికాలింగ్ ఇలాంటివి చాలానే ఉంటాయన్నమాట బీబీఏలో కూడా. సో తర్వాత వచ్చేటప్పటికి మనకు హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చు అనమాట. సో చాలామంది బీబీఏ చేసేది దానికోసము. బీబీఏ చేసి హైయర్ స్టడీస్లో అయితే చేస్తూ ఉంటారు చాలామంది, ఎంబీఏ, పీజీఏ, డిఎం, సో ఎంకామ్, సో ఇలాంటివి అయితే చేయొచ్చు అనమాట. సో మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చాలానే ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు. తర్వాత వచ్చేటప్పటికి శాలరీస్ చూసుకున్నట్టయితే బీబీఏ అంటే ఫ్రెషర్గా బీబీఏకి 15Kతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో 15K టు 30K లోపల అయితే వస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎంబీఏ మనం ఎంబీఏ కానీ కంప్లీట్ చేస్తే 40 నుంచి 1 lakh వరకు అయితే పోతూ ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ మీ కాలేజ్ బట్టి ఉంటుంది, అలాగే మీ స్కిల్స్ మీద మెయిన్గా డిపెండ్ అయి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రియాలిటీ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో రియాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఇంకోటి ఏంటి అంటే బీబీఏలో కూడా మనకి స్పెషలైజేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ స్పెషలైజేషన్స్ కూడా గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ స్పెషలైజేషన్లో మనకి బీబీఏ ఇన్ మార్కెటింగ్, బీబీఏ ఇన్ ఫైనాన్స్, బీబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, బీబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, బీబీఏ ఎంటర్ప్రెనర్షిప్, సో మనకు వచ్చేటప్పటికి ఇంకా చాలానే ఉంటాయి. బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ ఇన్ రియల్ ఎస్టేట్, సో బీబీఏ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు మంచిగా చూస్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రియాలిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పాం కదా, ఇప్పుడు రియాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు బీబీఏ స్టూడెంట్స్ మనకి మ్యాక్సిమం జాబ్స్ ఎక్కడ వస్తూ ఉంటాయంటే, సో సేల్స్లోనే వస్తూ ఉంటాయి. బీబీఏ వాళ్ళని మ్యాక్సిమం సేల్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. సో కాబట్టి సేల్స్ డిపార్ట్మెంట్స్లో మనకి ఏంటి అంటే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, శాలరీస్ అనేవి అంతంత మాత్రమే ఉంటాయి. మనకి బీబీఏలో ఇంకోటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే శాలరీస్ అనేది గ్రోత్ అంత ఫాస్ట్గా అయితే ఉండదన్నమాట. మనకి బీటెక్ కానీ లేదంటే మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్తో పోలిస్తే బీబీఏ వాళ్ళకి ఏంటంటే శాలరీస్ అనేటివి గ్రోత్ ఫాస్ట్ అయితే ఉండదు. సో మా అక్క ఉంది, సో దాదాపు ఒక 4 years నుంచి చేస్తుంది, స్టిల్ ఇప్పటికీ కూడా 40Kనే వస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బీబీఏలో ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు. సో మీరు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, లేదంటే మంచిగా ఏదో జాబ్, చిన్న జాబ్ అయినా పర్వాలేదు, ఏదో సెటిల్ అయిపోతే చాలు అనుకున్న వాళ్ళైతే బీబీఏ అనేది పర్ఫెక్ట్ చూస్. లేదంటే మీకు టూరిజం మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ టూరిజం కూడా ఉంటుంది. సో వాటిల్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, సో లైక్ ఎక్కువ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి బీబీఏ సూటబుల్ అవుతుంది కదా తప్ప మిగతా వాళ్ళకి సూట్ అయితే అస్సలు కాదు. సో బీబీఏలో ఎక్కువ శాలరీస్ వచ్చేస్తాయి, లక్షలు లక్షలు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్ నుంచి బయటకైతే రండి. మేము జస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, 15,000 20,000 అయినా పర్వాలేదు, సో ఫ్యూచర్లో ఒక 50,000 60,000 వచ్చినా పర్వాలేదు అనుకుంటే బీబీఏ అనేది జాయిన్ అవ్వండి. బీబీఏలో కూడా లక్షలు సంపాదించే ఉన్నారు, కానీ చాలా రేర్ అనమాట, తక్కువగా ఉంటారు. సో ఎక్కువగా అయితే మనకి బీబీఏ అయిన తర్వాత సేల్స్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. లేదు మేము బీబీఏ చేసి మంచి శాలరీస్ తెచ్చుకోవాలి, మంచి హై పొజిషన్కి ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఎంబీఏ అయితే చేయాల్సిందే. ఎంబీఏ చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎంబీఏ వాళ్ళని ప్రిఫర్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మీకు ఎంబీఏ చేస్తే చాలా బెటర్ అనమాట. సో శాలరీస్ అనేటివి కూడా ఎంబీఏ చేస్తే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. మా బ్రదర్ కూడా ఒక అతను బీబీఏ చేసి ఎంబీఏ చేశారు. సో స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs అనమాట. సో ఇలా డిపెండ్స్ ఆన్ మీ స్కిల్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. స్కిల్స్ లేకపోతే జాబ్ అయితే అస్సలు రాదు. మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నా స్కిల్ లేకపోతే రాదు. బీబీఏ చేసి లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ అంతే. సో వాళ్ళని మీరు మైండ్లో పెట్టుకొని మేము తెచ్చుకునేస్తాం అనుకుంటే అది మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. సో రేర్ రేర్ కేసెస్లో అలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అయితే
మనకి బీబీఏలో సేల్స్‌లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా గమనించండి. ఇదే రియాలిటీ. సో, ఇవంతా ఆలోచించుకొని బీబీఏ జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయితే అవ్వండి. సో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో అని జాయిన్ అవ్వద్దు. లాస్ అయ్యేది మీరే. సో, అందుకే చెప్తున్నా. బీబీఏ చేసి పెద్ద జాబులు తెచ్చుకుందాం అని అనుకుంటారు చాలామంది. కానీ రియాలిటీ విషయానికొస్తే ఇది సంగతి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో, నెక్స్ట్ వీడియోలో మనము బీకామ్ గురించి, బీసీఏ గురించి అయితే మాట్లాడుకుందాము. సో, వీడియోలో అయిపోయింది కదా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసి, అన్‌సబ్స్క్రైబ్ చేసి అలా చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. మనము మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాము. సో, ఇలా చాలానే ఉంటాయి. సో, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరుగుతుంటే వాటి గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అంతే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి.